హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని సాయి వ్లాగ్స్. ఈరోజైతే మేము భువనగిరిలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అదేనండి యాదాద్రి తిరుమల దేవస్థానం. ఈ ఆర్చ్ దగ్గర నుంచి అయితే లోపలికి అయితే ఎంటర్ అయ్యాము మేము. యాక్చువల్లీ 2 రూట్స్ ఉన్నాయి, బట్ మేము ఈ రూట్ చూస్ చేసుకున్నాం. ఈ కనిపిస్తుంది కదా, అదే మనం వెళ్ళబోయే స్వర్ణగిరి టెంపుల్. చాలా పెద్దగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. బట్ నైట్ టైమ్స్ అయితే ఇంకా లైటింగ్స్తో ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది టెంపుల్. నాకు తెలిసి ఆఫ్టర్నూన్ వెళ్ళి ఈవినింగ్ అండ్ నైట్ 2 కవర్ చేయొచ్చు మీరు వెళ్ళాలనుకుంటే. దట్ ఈస్ ద బెస్ట్ టైమింగ్. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా స్టార్టింగ్లోనే ఈ బ్రహ్మరథం ఉంటుంది. దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 5 నుంచి 1 వరకు, అలాగే 4 నుంచి రాత్రి 9 వరకు మనకైతే దర్శనం టైమింగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనకి స్వామివారి పాదాలు దర్శనమిస్తాయి. ఆ తర్వాత ఇంకా స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. ఈ స్టెప్స్ దగ్గర ఉన్నదాన్ని మనం దశావతార మండపం అని కూడా అంటారు. ఇక్కడైతే మనకి 10 అవతారాలు అయితే మనకి దర్శనమిస్తాయి. కృష్ణ అవతారం, రామ అవతారం ఇలాగా. ఆ తర్వాత ఇక్కడ మొత్తం 108 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ దశావతార మండపాలను మనం చూస్తూ వెళ్తూ ఉంటే మనకైతే స్టెప్స్ ఎక్కుతున్న ఫీలింగ్ కూడా ఉండదు. అలాగే చిన్నపిల్లలకి మనం ఇప్పటి నుంచే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. స్టెప్స్ కంప్లీట్ అయ్యాక మనకైతే వ్యూ ఇలా ఉంటుంది. ఆ తర్వాతే మనకి గరుడు కనిపిస్తారు. ఇక్కడ మనమైతే దర్శనం చేసుకొని ఆ తర్వాత టెంపుల్ దగ్గరే పక్కనే వినాయకుడి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మన ఫోన్స్ అవి అలో లేవు టెంపుల్కి. అక్కడ కౌంటర్ ఉంటుంది, కౌంటర్లో ఇచ్చేసి ఇంకా తర్వాత దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిపోవాలి. ఇంకా మనకి లోపల అలో లేదు కాబట్టి ఇక్కడ నుంచి తీసాను వీడియో. అండ్ దెన్ ఇంకా మేము కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా టెంపుల్ అంతా విజిట్ చేసాము. ఆ తర్వాత మేమైతే ఇంకా హనుమంతుడిని దర్శించుకున్నాము. ఎక్కడా లేదు ఈ హనుమంతుడు ఇలా నమస్కరిస్తూ ఈ పోజ్లో ఉండడం చాలా బాగుంటుంది. అలాగే ఇది వచ్చేసి స్వామివారి రథం అన్నమాట. ఇలా టెంపుల్ అంతా ఒక రౌండ్ వేసేసాము. ఇంకా హనుమంతుడి టెంపుల్ పక్కనే మనకి జయగంట మండపం అయితే ఉంటుంది. ఇది చాలా పెద్ద గంట అన్నమాట. ఇంకా తర్వాత మేమైతే లంచ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినా కూడా నో ప్రాబ్లం, స్వామివారి అన్నప్రసాదం ఉంది కదా. దెన్ మేమైతే ఇంకా అన్నప్రసాదానికి వెళ్తూ ఉన్నాము. చూసారా, అన్ని వ్యూస్ చాలా బాగున్నాయి. ఇక్కడ టెంపుల్ అంతా చాలా చూడదగిన ప్లేస్ అన్నమాట. ఇలా అప్పుడప్పుడు టెంపుల్స్కి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నిజంగా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన టెంపుల్ ఇది. ఇంక ఇక్కడ చూడండి స్వామివారు ఎంత బాగున్నారో కదా. ఇక్కడైతే ఇంకా చాలామంది ఫొటోస్ కూడా దిగుతూ ఉన్నారు. ఇంకా మేము స్వామివారి అన్నప్రసాదం అయితే తినేసాము. ఆ తర్వాత ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ గోశాల ఉంది, అలాగే అందరికీ ఎంతో ఇష్టమైన జననారాయణ సన్నిధి కూడా ఉంది.
ఇప్పుడైతే మేము జలనారాయణ సన్నిధి దగ్గరికి అయితే వెళ్తున్నాం. దీని తర్వాత మనకి జలనారాయణది సన్నిధి వస్తుంది. ఇంకా ఇక్కడికైతే మేమైతే వచ్చేసాం. ఇదైతే నిజంగా కన్నుల విందుగా ఉంటుంది చూడడానికి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళాలి పక్కకి అనిపించదు, అంత బాగుంటుంది టెంపుల్. యాక్చువల్గా మేము ఫస్ట్ ఇక్కడికి వస్తే మా టైం అంతా ఇక్కడే అయిపోతుంది అనేసి మేము ఫస్ట్ అన్నీ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికైతే వచ్చాము, జలనారాయణ సన్నిధికి. ఇంక ఈ ప్లేస్ అయితే నైట్ టైమ్స్లో అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుల్ లైటింగ్స్తో చాలా బాగా ఉంటుంది. మీరైతే డే వ్యూ అలాగే నైట్ వ్యూ రెండు చూడాలి అనుకుంటే మాత్రం ఈవినింగ్ దర్శనాన్ని చూస్ చేసుకుంటే మీకు రెండు వ్యూస్ అయితే కవర్ అవుతాయి. అండ్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా టెంపుల్లో అయితే ఒక్కటే వైబ్, ఎక్కడ చూసినా ఒకే నామస్మరణ. అదేంటంటే ఓం నమో వెంకటేశాయ అని. ఆ స్మరణ మనకెంత ప్రశాంతతనిస్తుంది. ఇంకా మాకు చాలా ఎక్కువసేపు ఈ జనరల్ సన్నిధిలోనే మాకు గడిచిపోయింది టైం అంతా. అండ్ దెన్ మేమైతే ఇక్కడ ఏమైనా షాప్ చేద్దాము అనేసి ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంటే వచ్చాను. అండ్ దెన్ నేనైతే కుబేర కుంకుమని అయితే తీసుకున్నాను. అసలు మనకైతే ఈ టెంపుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మినరల్ వాటర్ దొరుకుతుంది, అలాగే టాయిలెట్స్ ఉన్నాయి. ఇంకా అసలు ప్రాబ్లమే ఉండదు ఈ టెంపుల్లో. ఎంతైనా స్వామివారి సన్నిధిలో ఉంటే మనకు అసలు టైమే తెలియదు కదా, తెలియకుండా మనం ఎక్కువ సేపు గడిపేస్తాం అక్కడ. ఎందుకంటే ఎక్కడ లేని ప్రశాంతత మనకి టెంపుల్స్లోనే దొరుకుతుంది కాబట్టి. ఇంకా మేమైతే ఫైనల్గా గోశాలని చూసేసి ఇంకా తర్వాత ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇదైతే మా చిన్ని మినీ వ్లాగ్ స్వామివారి గురించి అండ్ స్వర్ణగిరి టెంపుల్ గురించి. మరి మీరు ఈ టెంపుల్ని విజిట్ చేశారా? చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నెన్నో వీడియోస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తీసుకోండి స్వామివారి లడ్డు.